తరతరాలుగా మనుషులు బ్రతుకుతున్న ఈ రాయలసీమలోని ఒక ప్రాంతం పులిచెర్ల. ఆ గ్రామంలో ఒకానొకప్పుడు ఒక మృగాల వంశం పుట్టుకొచ్చింది. అయ్యా, మన ఊళ్ళో జనాలు కూలి పనైనా చేసుకుని బతుకుతానంటున్నారు కానీ మన కోసం కత్తి పట్టుకుని కూనీలు మాత్రం చేయనంటున్నారయ్యా. ఏం చేయమంటారు? రై సత్తిగా మనుషుల్ని దేవుడు సృష్టిస్తాడు. మనిషి కడుపులో ఉన్న ఆకలిని మనిషే తీర్చుకోవాలి, దేవుడు తీర్చడురా. ముందు మన ప్రాంతంలో ఆకలి పుట్టించండి. ఆకలితో విలవిలలాడుతున్న మనుషుల నుంచి సైనికుల్ని నేను సృష్టిస్తాను. వెళ్ళండిరా. ఇలా ఆకలనే పదాన్ని ఆయుధంగా చేసుకుని ఒక చేత్తో కడుపు నింపి ఇంకొక చేత్తో కత్తినిచ్చి సైన్యాన్ని సృష్టించారు. ఏ రోజుకైనా మనమిచ్చిన బియ్యంలోనే ఉండాలిరా మనవంటే భయం. వాళ్ళు తాగే గంజిలోనే ఉండాలిరా మనమంటే గౌరవం. వాళ్ళు నంచుకునే మిరపకాయలోనే ఉండాలిరా మనమంటే భక్తి. జనాన్ని సైన్యంగా, కొడుకుల్ని సేనాధిపతులుగా మార్చి తాను బతికున్నంత వరకు ఆ ప్రాంతంలో అరాచకత్వం సాగించాడు రుద్రరాజు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాడే అతని పెద్ద కొడుకు నాగరాజు. పులిచెర్ల వాళ్ల కాళ్ల కింద బతుకుతున్న బానిస బతుకులు చూడలేక ఆ జనం కోసం ఆ ప్రాంతంలో మొట్టమొదట ఆయుధం పట్టింది ఓ వంశం. అదే సింహపురి వంశం. ఆ వంశంలోని వాడే దుర్గా ప్రసాద్. ఆయన రాకతో మొదలైన ఆ యుద్ధం ఆయన చావుతో అనుకోని మలుపు తిరిగింది. విదేశాల్లో ఉంటున్న దుర్గా ప్రసాద్ కొడుకు మనోహర్ ప్రసాద్ తండ్రి చావు వార్త విని దేశానికి తిరిగొచ్చాడు. తన తండ్రి చావుతో ఆగిపోయిన పోరుని తన పోరుగా తిరిగి మొదలు పెట్టాడు. అయ్యగారి మీద పులిచెర్లలో బాంబులేశారండి. మనుషులనన్నా మార్చు, బాంబులన్నా మార్చు. నీ అబ్బా ఏంట్రా నాన్న, ఇది రాయలసీమ మిసం, ఎప్పుడు పైకే ఉండాలి. అలాగేరా. గన్ కలుస్తావా? కలుస్తాను నాన్న. ఏంటండి ఇది? చిన్న పిల్లడితో గన్ కల్పిస్తారా? When I was 5 years old, I fired my first bullet. మీరు కాలిస్తే వాడితో కల్పిస్తారా? ఆచారం. పెన్నుకు ముందే గన్ను పట్టుకోవడం ఆచారం ఇక్కడ. ఇలాంటి ఆచారాల్లో నా కొడుకు పెరగడానికి వీల్లేదు. పెరగక తప్పదు. మా నాన్న తర్వాత నేను, నా తర్వాత వీడు ఇలాగే పెరుగుతాం. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు కష్టపెట్టద్దు. లోపలికి వెళ్ళు. లోపలికి కాదండి, ఇలాంటి రాక్షస సంస్కృతికి దూరంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నేను వెళ్తున్నాను. భవానీరా. అమ్మా, నేను రాను, ఇక్కడే ఉండిపోతాను. వాడు రాడు, ఇక్కడే ఉంటాడు. నాలాగే పెరుగుతాడు. నీ కడుపులో ఉన్న కొడుకుని నీ ఇష్ట ప్రకారం పెంచుకో. వెళ్ళో వెళ్ళో. అదును కోసం ఎదురు చూస్తున్న నాగరాజు వంశం సింహపురి వంశంలో దొరికిన ఏ ఒక్కరినీ వదలలేదు. చివరికి మనోహర్ ప్రసాద్ ఆర్యని కొడుకు. రమ్మన్నారంట.
ఆపేయండి సార్, ఈ రక్తపాతాన్ని ఆపేయండి. ఏంటి సార్ కొత్తగా? లేదు సార్, కొత్తగా వచ్చిన పీడీ యాక్ట్ ప్రకారం శాంతి భద్రతలకు ఎవరు హాని కలిగించినా 1 సంవత్సరం పాటు బెయిల్ లేకుండా అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్ సార్. ఆ లిస్ట్ లో వాళ్ళ పేర్లతో పాటు మీ పేర్లు కూడా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయమని సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. వాళ్లతో మాట్లాడినారా? పక్క రూమ్ లోనే ఉన్నారు, పిలిపించమంటారా? పిలిపించండి. నమస్తే ఎస్పీ గారు. పిల్ల నాయాల ఇంకా ఎవరెవరితో చేసుకోవాలి ఎస్పీ గారు కాంప్రమైజ్? భవాని బాగున్నావు నాయనా? ఎన్నాళ్ళేందయ్యా నేను చూసి. దా, లోపలికి వెళ్దాం. సంవత్సరం ఈడిక్కడే ఉంటాడు. ఎవ్వరూ ఆడున్న వైపు కూడా వెళ్ళదు. జాగ్రత్త. ఏంటండి అదోలా ఉన్నారు? జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. ఏమైందండి? నిజమైన రాయలసీమని నేను జైల్లో చూశాను సురేఖ. ఎవరాళ్ళు? పులిచేర్ల మనుషులు బాబు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ కుటుంబాలతో చెప్పుకుంటున్నారు. పిల్లాడావిడే నా పిల్లాడు 5 సంవత్సరాల నుంచి నేను జైల్లో ఉంటే నీకు పిల్లాడు ఎలా పుట్టాడే? నెల నెల బియ్యం బస్తా ఇచ్చి నన్ను బలవంతంగా బిస్తరెక్కించి నన్ను అనుభవిస్తున్నారే నీ దొర కొడుకులు. వాళ్లే విడికి తండ్రులు. అర్థమైందా? అమ్మా, నీ కోడలు చెప్పేదంతా నిజమేనా? అవునరా. నీ తల్లి వయసులో ఉంటే నీ తల్లి మీద కూడా చెయ్యేసేవాళ్ళు రా కొడుకులు. అలాంటి కొడుకుల కోసం కూనీలు మటర్లు చేసి జైలు పాలయ్యావు. సో నీది ఒక జన్మేనా? ఇదిగో భవానీ, వీళ్ళంతా మనోళ్లే. వీళ్లే కాదు, అదిగో నా 3 కొడుకులు ఈడే ఉండరు. లేవండ్రా అన్నా. వీళ్ల కొడుకులు కూడా ఈడనే ఉండరు. అంటే నా మనవాళ్ళు. లేవండ్రా. అదిగో 3 తరాలు 3 తరాలు మీకోసం 20 మంటలు చేశాం. సింహపూర్లో పుట్టిన సింహం కోసం ఏదైనా చేస్తాం. ఏమంటారా? వాళ్ళెవరు? మనోళ్లే. బాంబులేయడం చేతగాక కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. చూడు భవానీ, సింహపురి సిద్ధాంతమే మా సిద్ధాంతం. చంపు లేదా చచ్చిపో. చంపిన రోడ్డు మీదనే చంపాలి, చచ్చిన రోడ్డు మీదనే చావాలి. కానీ మంచం మీద చచ్చే బతుకులు మాకొద్దు. మా దృష్టిలో పుట్టించిన వాడు దేవుడు కాదు, మా కడుపు నింపిన వాడే దేవుడు. అంటే ఎవరో తెలుసా? నువ్వే భవానీ, నువ్వే మా దేవుడివి. మన పౌరుషాలు కక్షల కోసం మన మనుషుల్ని మనమే మృగాలుగా మార్చామని నాకిప్పుడు అర్థమైంది సురేఖ. మనమేం చేశామండి? సీమలో ఫ్యాక్షనిజం అంతం చేయాలంటే కత్తి ఎత్తిన ప్రతి చేతిని నరుక్కుంటూ వెళ్లాలని నా సిద్ధాంతం. తప్పని తెలుసుకున్నాను సురేఖ. ఏ ఆకలి చంపుకోవడానికైతే ఈ శివ ప్రజలు మాలాంటి నాయకుల చేతి కింద కత్తులు పడుతున్నారో, అదే శివ ప్రజలు ఆ చేతులతోనే నాగలి పట్టిన రోజున ఈ శివ మారుతుంది సురేఖ. అంటే ఇన్నాళ్లు రక్తంతో తడిసిన రాయలసీమ నీళ్లతో తడవాలి. కత్తులు పట్టిన చేతులు కొడవళ్లు పట్టాలి. పీకలు కోసిన చేతులు నాగళ్లు పట్టాలి. బాంబులు విసిరిన చేతులు విత్తనాలు నాటాలి. ఈ సీమలో వ్యవసాయం జరగాలి. జరిపిస్తా.